వర్ష, నేను నీకు చెప్పేది షాకింగ్గా ఉండొచ్చు కానీ నీకు ఎప్పటి నుంచో చెప్పాలనుకున్నది. ఐ లవ్ యూ వర్ష. నువ్వంటే నాకు చాలా ఇష్టం. ఎప్పటి నుంచో చెప్దాం అనుకుంటున్నా కానీ ధైర్యం సరిపోవట్లేదు. కానీ ఇప్పుడు కూడా చెప్పకపోతే అది తప్పు. సో ఐ లవ్ యూ వర్ష. సారీ అఖిలేష్, నేను ఇది నీ నుంచి ఎక్స్పెక్ట్ చేయలేదు. ఐఎమ్ సారీ. నువ్వు నన్ను మర్చిపోవడమే ఇక నీకు మంచిది. ఇకపై నన్ను కాంటాక్ట్ అవ్వకు. అరే అయినా ఎందుకురా రిజెక్ట్ చేస్తారు వీళ్ళు? పోనీ ఇక రిజెక్ట్ చేసింది ఏం చేస్తాం. అరే అరే ఎంతమందిని రిజెక్ట్ చేసిందిరా తను? వాళ్ళందరూ నాకన్నా పెద్ద తోపైన వాళ్ళని రిజెక్ట్ చేసింది. ఇన్ని రోజులు చెప్పాలని ఉండే కదరా, ఇప్పుడు చెప్పినా కదా వదిలేసి. తప్పురా. రే 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 అఖిలేష్, ఏంటి ఇక్కడున్నా నేను? నన్ను పడిపోయా కదా, యాక్సిడెంట్ అయింది కదా. ఇదేంటి, ఎక్కడున్నా నేను? అసలు ఏం జరుగుతుంది? ఎక్కడున్నా నేను? రే హర్ష, ఏమైందిరా? ఎక్కడున్నారా మనం? మనకి యాక్సిడెంట్ అయింది కదరా? అవునరా, యాక్సిడెంట్ అయింది. నేను ఎత్తికి దెబ్బ తాకింది. అన్కాన్షియస్ అయిపోయాను. ఇప్పుడు నీ సబ్ కాన్షియస్ మైండ్లో ఉన్నావు. రే తనతో మాట్లాడాలని ఉందిరా. రే రే హర్ష, రే హర్ష. ఫస్ట్ నేను ఇక్కడి నుంచి బయటికి వెళ్ళాలి. నేను తనతో మాట్లాడాలి. రేయ్ ఏంట్రా మళ్ళీ ఇది? నాకే ఎందుకురా?
నువ్వు ఆ పిల్ల గురించి ఆలోచించిన ప్రతిసారి ఇలాగే దెబ్బలు తాకుతాయి. కష్టం రా. కష్టం అంటే చచ్చిపోతావు. అయినా ఎన్నాళ్ళరా? రిజెక్ట్ చేసిందిగా. ఇన్ని రోజులు ప్రపోజ్ చేస్తే యాక్సెప్ట్ చేస్తుందో లేదో, ఆమెకి ఇంట్రెస్ట్ ఉందో లేదో అనుకున్నావు. ప్రపోజ్ చేసినావు, అయిపోయింది, రిజెక్ట్ చేసిందిగా. ఏదో చిన్న ఆశరా. ఆశ లేదో దోశలేదు, ఇంకా ఎన్నాళ్ళు? అయినా నీ గురించే కదరా, మీ ఇంట్లో వాళ్ళ గురించి ఆలోచించు. ఇట్లా నీకు సడన్గా ఏమైనా అయితే చచ్చిపోతే వాళ్ళ ఏమో పోలే, ఆలోచించాలి కదా. చూడరా, మీ నాన్నని చూడు. అట్లీస్ట్ ఆయన కోసం మన బయటికి రా, మర్చిపో. మా గురించి ఆలోచించినాను. ఎన్నాళ్ళు నీ గురించి ఆలోచించా. ఇక నుంచి అయినా మారు. రేయ్, నీ జుట్టేంట్రా, షర్ట్ ఏంట్రా మారిపోయినాయి. రే, ఇందాక నుంచి ఏ బట్టలు వేసుకున్నావు కదరా? కటింగ్ చేయించుకొని చాలా రోజులు లేదు కదరా, ఏం మాట్లాడుతున్నారా?